ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 815 నామము అనిత్య తృప్త, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనిత్య తృప్తాయ నమః అని చెప్పాలి. ఈ నామాన్ని నిత్యతృప్తగా చెప్పుకోవచ్చు, కానీ ఈ నిత్యతృప్త 566వ నామంగా ఇంతకు పూర్వమే వచ్చింది. అయినా మళ్ళీ నిత్యతృప్త నామాన్ని ముందు వివరించి తర్వాత అనిత్యతృప్త నామ వివరణని తెలియపరుస్తారు వివరణకర్త గారు. నిత్యము తృప్త, తృప్తిని కలిగి ఉన్నది. కావలసినవి పొందవలసినవి ఇంకా ఉంటే తృప్తి ఉండకపోవచ్చును, కానీ అమ్మవారికి తీరని కోరికలు, పొందవలసినవి ఏమీ ఉండవు. కాబట్టి అమ్మవారు నిత్య తృప్త. తృప్తి రితి వృష్ట అని తైత్తిరీయం చెబుతుంది. తృప్తి వృద్ధిని కలిగిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. తృప్తి లేకపోతే ఎంత సంపాదన ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎన్ని పదవులున్నా, ఎంత ధనం ఉన్నా వాడు దరిద్రుడన్ని క్రింద లెక్కకే వస్తాడు. ఇన్ని ఉన్నా వాడి మోహము లేవదు. తాను తినేది మిరపకాయ, ఉల్లిపాయ, త్రాగేది గంజి మాత్రమే అయినా రిక్షా లాగేవాడు తృప్తిగా తింటూ ఉంటూ ఆనందంగా ఉంటాడు. మన కుటుంబ సభ్యులను ఓవర్ బ్రిడ్జ్ మించి కూడా రిక్షాలో కూర్చోపెట్టుకొని లాగేస్తాడు. మనం మృష్టాన్న భోజనము సుష్టుగా చేసి యాపిల్ పండు తిని తాంబూలం వేసుకున్న ఇంకా ఏదో పిండి వంట చేసుకోలేదని వెల్తిగా బాధపడతాము. ముఖంలో తృప్తి ఉండదు. ఇన్ని తిన్నా 100 గజాల దూరం నడవడానికి సిటీ బస్ కోసం అరగంట నిరీక్షిస్తాం. గీతాలో సంతుష్టిని గురించి యాదృచ్ఛ లాభ సంతుష్ట అన్నాడు గీతాచార్యుడు. చేయవలసిన పని చేసి యాదృచ్ఛికంగా వచ్చిన దానికి తృప్తి చెందాలి, అంతేకాని రాని దాని కోసం, లేని దాని కోసం ఆరాటపడకూడదు. ముందు వచ్చిన దాన్ని స్వీకరిస్తే రావాల్సింది అవసరమైతే తర్వాత వస్తుంది. ఇది నిత్యతృప్తి ఉన్నవారి లక్షణం. ఈ నిత్యతృప్తి ఉన్న వాళ్ళనే మునులు అంటారు. మునిర్మోక్షపరాయణ. ఈ మునుల మనసులలో అమ్మవారు హంసలా విహరిస్తుందని తర్వాత రాబోయే నామములో చెప్పబడుతుంది. నిత్యము ఎవరి సంభాషణల వల్ల అతని చుట్టూ ఉన్నవారు ఆహ్లాదపడుతూ ఉంటారో అతనికి అంజలి ఘటిస్తున్నాను అన్నాడు విష్ణుగుప్తుడనే చాణక్యుడు. మా గురుదేవులు శ్రీమాన్ కృష్ణమాచార్యుల వారితో సంభాషణ అలాగే ఉండేది. నిత్యతృప్తి ఉన్నవారితో సంభాషణ అలాగే ఉంటుంది. శిష్యులను అనుకరించి, ఆచరించి, అనుసరించి కొనసాగించవలసినవి ఇలాంటివి. కానీ గురువు నవ్వినట్లు నవ్వడం, పంచకట్టినట్టు కట్టడం, నామం పెట్టినట్లు పెట్టడం కాదు. సముద్రంలోని నీరు అలలతో పైకెగిసి తుంపరలుగా మారినా ఆ తుంపరలలో ఉపదనము పోదు, వాసనలు పోవు. ఆ తుంపరలు ఆవిరి అవటం ప్రారంభిస్తే ఆ ఉపదనము ఉండదు. నిత్యతృప్తితో ఉండే వారి మనసు అలా ఉంటుంది. నిత్యం తృప్తిగా ఉండునట్టు అని ఈ నామానికి అర్థము. అనిత్య తృప్త. స్తోత్ర శ్లోక పాఠంలోని మూర్త నిత్యతృప్త నామాల వరుసను మూర్త, అమూర్త అని అనిత్యతృప్త అనే విధంగా కూడా విడదీసి చదవటానికి అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ఈ నామము నిత్యతృప్త బదులు అనిత్యతృప్తగా మారుతుంది. ఇంతవరకు పైన నిత్యతృప్త నామానికి వివరణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అనిత్యతృప్త నామానికి వివరణ తెలుపబడుతుంది. ఇంతకాలం నుండి ఎన్నిసార్లు సృష్టి ప్రళయాలు జరుగుతున్నా లేదా జరిపిస్తున్నా అమ్మవారికి ఇంకా తృప్తి కలగలేదు. ఇక ముందు కూడా ఇలాగే సాగిస్తుంది కూడా. అందుకని అమ్మవారు అనిత్య తృప్త. అయితే ఇలా ఎందుకు అన్నిసార్లు అని సందేహం వస్తే రాను రాను పరిపూర్ణమవ్వడం, పర్ఫెక్షన్ కోసమేమో ఈ ప్రక్రియను అమ్మవారు ఇలా ధారావాహికంగా మాటిమాటికి రిపిటేషన్ కొనసాగనివ్వడం అని సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.
సృష్టి బాధ్యతను నిర్వర్తించటంలో తృప్తిపడి ఆపకుండా పరిపూర్ణత కొరకు అనిత్య తృప్తిగా కొనసాగించుచునే ఉన్నది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఈ నామం లెందిగా ఉండడం వల్ల రెండో భాగము రేపు వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ.